సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏపీఆర్ గ్రాంటియో గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉండే బెజవాడ నాగార్జునకు సైబర్ మోసం. సుమారు ₹1 కోటి ఫ్రాడ్. నాడియా కామి అనే మహిళ వాట్సాప్ ద్వారా పంపిన మెసేజ్ లో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెబితే ఆశపడి 99,78,526,70 ఇన్వెస్ట్ చేసి మోసపోయాడు. అది గ్రహించి పోలీస్ స్టేషన్ కు చేరుకోగా 1930 నెంబర్ కు కాల్ చేసి తక్షణమే స్పందించిన పటాన్చెరు పోలీసులు చాకచక్యంగా వివరించి ₹24 లక్షల వివిధ ఫ్రాడ్ స్టార్స్ అకౌంట్లలో నిలువరించారు. ఇలాంటి మోసాలకు గురైన వారు సకాలంలో 1930 కు కాల్ చేయాలని సిఐ ప్రవీణ్ రెడ్డి అన్నారు. మేము కొంత ఆయనకు రిలీఫ్ ఇవ్వలేము. ముఖ్యంగా ఆయన వాట్సాప్లో వచ్చిన ఒక మెసేజ్ ద్వారా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్కి ఇంట్రెస్టెడ్ ఉండి ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్లో ఇన్వెస్ట్మెంట్ దాదాపుగా ₹99,78,256 ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ద్వారా మోసానికి గురై అయినాడని చెప్పి రియలైజ్ అయ్యి మమ్మల్ని అప్రోచ్ కావడం జరిగింది. 1930 కాల్ చేయడం ద్వారా దాదాపుగా ₹24 లక్షల వివిధ ఫ్రాడ్స్టార్ అకౌంట్లలో మనం ఫ్రీజ్ చేయించడం జరిగింది. ముఖ్యంగా ఈ సైబర్ క్రైమ్ బాధితులకు మేము చెప్పేది ఏమనగా మా సూచన, వాళ్ళు సైబర్ క్రైమ్ నేరానికి గురైనా అని వాళ్ళకి తెలియగానే ఇమీడియట్గా 1930 కాల్ చేసి అకౌంట్ డీటెయిల్స్, ఫ్రాడ్స్టార్ డీటెయిల్స్, లింక్స్ ఏమైనా ఉంటే వాటన్నిటి సమాచారాన్ని సైబర్ పోర్టల్లో అప్లోడ్ చేయడం ద్వారా మీకు ఇమీడియట్గా ఆ సైబర్ పోర్టల్ ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా ఉన్న ఫ్రాడ్స్టార్ అకౌంట్లను ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఆ అకౌంట్లలో ఉన్న డబ్బులు కూడా ఫ్రీజ్ అయ్యి వాటిని రిలీజ్ చేయించడం జరుగుతుంది. కాబట్టి 1930 సర్వీస్ని యూజ్ చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుచున్నాం.